హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెర్కి పూరి. వెర్కి పూరి ఏంటి అనుకుంటున్నారా? ఇది యాక్చువల్‌గా గుజరాతీ డిష్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. టీ టైంకి ఒక మంచి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట ఇది. అంత బావుంటుంది. ఇది చాలా గుల్లగా ప్రతి ఒక్క లేయరు కూడా చాలా క్రిస్పీగా ఎంత బావుంటాయో. ఒక్కసారి డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు స్నాక్స్ గురించి వెతుక్కోక్కలే. అంత బావుంటాయి ఇవి. ఇది ఎలా చేయాలి అంటే ఒక్కసారి చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 కప్పులు మైదా పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూను మిరియం పొడి వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూను పేరుకున్న నెయ్యి కానీ లేదా వెన్నపూస కానీ వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ శుభ్రంగా పిండికి పట్టేలాగా బాగా కలిపేసేసుకుని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి. పిండిని మాత్రం ఏమాత్రం కొంచెం జారినా అస్సలు బాగోదండి. ఆ లేయర్స్ అనేవి పెర్ఫెక్ట్గా రావు. కాస్త కష్టమైనప్పటికీ కొంచెం గట్టిగానే కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు పిండి అంతా కలిపేసేసుకున్నాక ఏదైనా ఒక తడిగుడ్డను అందుమే వేసేసుకుని ఒక గంట సేపు దాన్ని పక్కన పెట్టేయండి. ఒక 1 అవర్ అయింది కదా, పిండి ఎలాగ నానిందో లేదో ఒక్కసారి చూద్దామండి. చూస్తున్నారుగా చక్కగా మెత్తగా అయింది. ఒకసారి శుభ్రంగా కలిపేసేసుకుని దాన్ని ఒక 2 భాగాలుగా చేసుకోండి. ఒక భాగం ముద్దని చక్కగా సన్నగా ఇలా రోల్లా చేసేసుకోండి. చేసుకుని ముక్కల్ని కోసుకోండి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా చక్కగా రౌండ్స్ చేసేసుకుని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పూరీలాగా ఒత్తుకోండి. మీకు ఎంతవరకు వీలైతే అంత పల్చగా అన్నీ ఒత్తేసేసుకోండి. ముందు పూరీలన్నీ ఒత్తి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పూరీ తీసుకుని దాని మీద గీ కానీ మెల్టెడ్ బటర్ కానీ మీ ఇష్టం, లేదంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు. చక్కగా బ్రష్తో ఆయిల్ అంతా పూరీకి అప్లై చేయండి. అప్లై చేసి అందు మీద మైదా పిండిని కాస్త వేసేసేయండి. మళ్ళీ దాని మీద ఇంకొక పూరీ వేయండి. అలాగే దానికి కూడా గీ అప్లై చేసి మళ్ళీ మైదా పిండిని వేయండి. అలాగా మొత్తం 6 పూరీలు వేయాలి. 6 పూరీలు వేసేసుకున్నాక పై పూరి మీద కూడా గీ అప్లై చేసుకుని మైదా పిండిని జల్లేసేసుకుని చేతితో ఒక్కసారి అలా అనుకుని కాస్త దాన్ని ఒక్కసారి ప్రెస్ చేసి తేలికపాటుగా ఒత్తుకోండి. రౌండ్గా అయ్యేలాగా ఒక పెద్ద పూరీలాగా దాన్ని ఒత్తేసుకోండి. మరీ పల్చగా ఒత్తకండి. మామూలుగా మనం చపాతీ ఎలా ఒత్తుకుంటాం అంతే దలసరిగా దాన్ని ఒత్తేసుకోండి. పల్చగా ఒత్తాక అప్పుడు ఆ ఒత్తిన పూరీ మీద కూడా కొంచెం గీ అప్లై చేసేసి అందుమే కూడా కొంచెం మైదా పిండిని జల్లేయండి. దాని కొసల్ని కట్ చేసి వెనక్కి మలిచేయండి. ఇప్పుడు దాన్ని చక్కగా నిదానంగా రోల్ చేసేసేయండి. కొస ముక్కలు కట్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలాగే కరెక్ట్గా అన్నీ ఒకే సైజు ముక్కల్లా కట్ చేసేసుకోండి. చేసేసుకుని ముందు ముక్కలన్నీ పక్కన పెట్టేసేసుకుని ఒక్కొక్క ముక్కని తీసుకుని ఒక్కొక్క పూరీలాగా ఒత్తుకోండి. ఎక్కువ ప్రెస్ చేయక్కర్లేదండి. జస్ట్ చేత్తో మీరు ఒక్కసారి అలా ప్రెస్ చేసేసుకుని ఒక 2 సార్లు అప్పడాల కర్రతో ఒత్తేసుకుంటే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, అంతంత సైజ్ అయ్యే వరకు చేసేసుకోండి. అన్నీ ఒత్తేసి పక్కన పెట్టుకుని ఒక్కసారిగానే వేయించుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి. నూనె కాగాక పొయ్యిని సిమ్లో పెట్టేసేసుకుని ఒక్కొక్క పూరీని వేసుకోండి. మీకు ఒక్కొక్క పొర విడుతూ పొరలోపల అంతా బాగా వేగాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మీరు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసేయండి. మీరు తీసేసాక ఇంకొంచెం కలర్ వస్తాయన్నమాట. అలాగే 4 పూరీలు చప్పున వేసుకొని అన్ని పూరీలు కూడా నిదానంగా వేపుకోండి. పొయ్యి మాత్రం హైలో పెట్టకండి. చూస్తున్నారుగా, అలా అన్నీ వేయించేసేసుకుని చల్లారాక డబ్బాలో పెట్టేసేసుకోండి. మీరు మైదాయే వాడాలని ఏం లేదండి, గోధుమ పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, మీకు నచ్చాయా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.